బులెటిన్లో మనం మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏఐ గ్లోబల్ సదస్సుకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. నేడు రేపు 2 రోజుల పాటు హెచ్ఏసీసీలో సదస్సు జరగనుంది. ఏఐ గ్లోబల్ సదస్సును సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభిస్తారు. ఇలాంటి సదస్సు జరగడం దేశంలోనే ఇదే మొదటిసారి. ఈ అంతర్జాతీయ సదస్సుకు 2000 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. ఏఐ రంగం అభివృద్ధికి దోహదం చేసే ఆలోచనలను పరస్పరం పంచుకోవడంతో పాటు భవిష్యత్తు అవకాశాలు, కొత్త ఆవిష్కరణలపై చర్చిస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీపై దేశంలో తొలిసారిగా ఈ సదస్సు జరుగుతోంది. ఈ సదస్సులో భాగంగా ఏఐ స్టార్టప్ ఫోకస్ను ప్రారంభించనున్నారు. ది ఫ్యూచర్ ఆఫ్ ఇండియా ఏఐ 2047 అనే అంశంపై నాస్కామ్ ప్రెసిడెంట్ దేవాంజీ ఘోష్ కీలక ప్రసంగం చేస్తారు. మేకింగ్ జనరేటివ్ ఏఐ రియల్ ఫర్ భారత్ అనే అంశంపై చర్చిస్తారు. దాదాపు 25 అంశాలపై ఐటీ రంగ నిపుణులు, స్టార్టప్ వ్యవస్థాపకులు, వెంచర్ క్యాపిటలిస్టులు ప్రసంగిస్తారు. హైదరాబాద్లో నిర్మించనున్న 4th సిటీలో 200 ఎకరాల విస్తీర్ణంలో ప్రతిష్టాత్మకంగా ఏఐ సిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఆ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ప్రసంగిస్తారు. ఏఐ రంగంపై రోడ్ మ్యాప్ను ఈ సదస్సులో విడుదల చేస్తారు. తొలి దశలో విద్య, వైద్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వినియోగిస్తారు. ఏఐలో 35 శాఖల్లో మెరుగైన పాలనపై కసరత్తు చేయనున్నారు. మనం అప్డేట్ చూస్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్లోబల్ సదస్సుకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఈరోజు రేపు 2 రోజుల పాటు హెచ్ఏసీసీలో సదస్సు జరుగుతుంది. ఏఐ గ్లోబల్ సదస్సును సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభిస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సైదులు అందిస్తారు. సైదులు, చెప్పండి, అక్కడ ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి ఏంటి? ఎంఎన్ఆర్ తొలిసారిగా ఏఐ సదస్సుకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వబోతుంది. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రారంభించబోతున్నారు. సో ఇక ఈ ముఖ్యంగా ఏఐ సదస్సుకు సంబంధించి ముఖ్యంగా సాంకేతికను అందిపుచ్చుకునే విధంగా, ముఖ్యంగా విద్యా, వైద్య రంగంలో ఇప్పటికే అటువంటి సాంకేతికను అందిపుచ్చుకోవాలని చెప్పేసి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. సో ఖచ్చితంగా ఆ యొక్క రంగాలను, ఏ సాంకేతికను ఖచ్చితంగా అందిపుచ్చుకోవాలని చెప్పేసి ఈరోజు ఆ సదస్సులో చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తం 28 అంశాలు ఇక్కడ ప్రధానంగా 2 రోజుల పాటు, అంటే ఈరోజు రేపు 2 రోజుల పాటు ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ అంశాలన్నింటినీ కూడా చర్చించిన తర్వాత ఎప్పటికప్పుడు మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మీడియాకు సమాచారం ఇస్తుంటారు. అయితే ఈ సదస్సు వాస్తవంగా ప్రైవేట్ రంగంలో జరుగుతుంటుంది, కానీ ప్రపంచంలోని తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ సహకారంతో నాస్కామ్ తోటి ఈ సదస్సు జరగబోతుంది. సో ఈ సదస్సు ఇప్పటికే చూసాం మనము, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక నూతన సిటీని, అంటే 200 ఎకరాల్లో నూతన సిటీని ఏర్పరచుకునే విధంగా ఇప్పటికే ప్రణాళికలు రచిస్తుంది ప్రభుత్వం. సో దానికి ఏఐ సిటీగా నామకరణం చేసిన తర్వాత సో అక్కడ ఎలాంటి సాంకేతికను అందిపుచ్చుకోవాలి ఏంటి అనే అంశాలపైన కూడా ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. సో ఇక ఆ యొక్క సిటీకి సంబంధించి రోడ్ మ్యాప్ను కూడా ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి కూడా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క సదస్సులో మనకి మీడియాకు, అదేవిధంగా మన అక్కడ ఉన్నటువంటి ప్రతినిధులను ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే దాదాపుగా అభివృద్ధి రంగంలో 10 ముందుకు ఉండే విధంగా ఈ రోడ్ మ్యాప్ ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా వైద్య రంగంలో కూడా ఖచ్చితంగా ఈ యొక్క సాంకేతికను అందిపుచ్చుకుంటామని చెప్పేసి కూడా నిన్న దుద్దిల్ల శ్రీధర్ బాబు చెప్పడం జరిగింది. ఇప్పటికే ప్రతి ఒక్కరికి కూడా ఒక డిజిటల్ యొక్క కార్డుని, అంటే వైద్యానికి సంబంధించిన కార్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఆరోగ్యానికి సంబంధించిన కార్డ్స్ అన్నింటిని కూడా ప్రజలందరికీ కూడా ఇస్తాము. సో దానిలో భాగంగా ఈ యొక్క సాంకేతికను కూడా ఇస్తాము, అందిపుచ్చుకుంటాము, అది కూడా అందులో రూపొందిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా ఇప్పటికే చాలా రంగంలో, అంటే దాదాపుగా 35 రంగాలలో కూడా ఈ యొక్క సాంకేతికను అందిపుచ్చుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. సో తొలిసారిగా ప్రభుత్వం ఆ యొక్క ఆధ్వర్యంలో ఒక నాస్కామ్తో కలిపి సంయుక్తంగా ఈ సదస్సు నిర్వహించబోతున్నారు. సో ఈ సదస్సులో చాలా వరకు కూడా ప్రధానంగా చర్చకొచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రతి ఒక్క అంశంలో, ఇటు వైద్య రంగంలో కూడా చాలా అంశాలు, ఇదే విధంగా వ్యవసాయ రంగంలో కూడా ఖచ్చితంగా ఇప్పుడు చేస్తున్నటువంటి వ్యవసాయ రంగం ఏదైతే ఉందో దాంట్లో మొత్తం వరి నాటడం కాంచి
విత్తనాలు వేసే దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్క అంశం పైన కూడా ఈ ఏఐ సాంకేతికను ఎలా అందిపుచ్చుకోవాలి ఏంటి అనేది దానిపైన కూడా ప్రధానంగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఎప్పటికప్పుడు 28 అంశాలు ఈ రోజు రేపు పాటు 2 రోజుల పాటు కూడా అంశాలు ప్రధానంగా చర్చకొచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి సో ఇక మరి కాసేపట్లో కూడా ఈ సీఎం రేవంత్ రెడ్డి ఈ సదస్సును ప్రారంభించబోతున్నారు. దాదాపుగా 2000 మంది ప్రతినిధులు అంటే వివిధ దేశాల్లో ఉన్నటువంటి దీని యొక్క సాంకేతిక ఏ విధంగా అందిపుచ్చుకోవాలి, అది ఏ విధంగా ఈ సాంకేతిక అంటే ఈ ఏఐ సాంకేతికను ఎలా మనం యూజ్ చేసుకోవాలనే అంశంపై కూడా దీంట్లో ఉన్నటువంటి కొంతమంది మేధావులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఈ సదస్సులో మనకి మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి కాసేపట్లో అంటే 9 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ తన నివాసం నుంచి హెచ్ఏసిసిలో హైదరాబాద్ హెచ్ఏసిసిలో ఈ గ్లోబల్ సదస్సుకు హాజరై ప్రారంభించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎంఎన్ఆర్. థ్యాంక్ యూ సైదులు.